నమస్తే అందరికీ ఏవియేషన్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ వర్సెస్ డొమెస్టిక్ క్యాబిన్ క్రూ, ఈ రెండిటి మధ్య తేడా ఏంటిది? ఈ వీడియోలో మనం సాలరీస్, పర్క్స్, బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ మీరు ఏ కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలో, ఎలా డిసైడ్ చేసుకోవాలో ప్రతిదీ వివరంగా మాట్లాడదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సాలరీ బ్రేక్ డౌన్ అండ్ ఎర్నింగ్ పొటెన్షియల్. ఎవరికైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ, డొమెస్టిక్ క్యాబిన్ క్రూ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలియదు. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ వచ్చేసి త్రూ అవుట్ ది వరల్డ్ ఫ్లై చేస్తారు అండ్ డొమెస్టిక్ క్యాబిన్ క్రూ వచ్చేసి నేను ఇండియాలో ఉంటున్న కాబట్టి నేను ఇండియన్ రీజియన్ లో ఇండిగోలో సపోజ్ పని చేస్తే ఓన్లీ ఇండియన్ రీజియన్ వరకు అయితే ఫ్లై చేస్తారు. ఇది వచ్చేసి డిఫరెన్స్. ఫస్ట్ మనం శాలరీ విషయంలో డొమెస్టిక్ క్యాబిన్ క్రూ మరియు ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ మధ్య ఉన్న తేడా ఏంటిదో చూద్దాం. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో 50,000 నుంచి 1,50,000 వరకు సాలరీస్ ఉంటాయి. ఏ రేంజ్ ఎయిర్లైన్స్, రీజన్, క్రూ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ మారుతుంటది. బేసిక్ పేతో పాటు ఓవర్ టైమ్, లేఓవర్ అలవెన్స్, ఇన్ ఫ్లైట్ కమిషన్స్, ఆన్ బోర్డ్ సేల్స్ అండ్ మీల్ అలవెన్స్ దొరుకుతాయి. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూకి వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో శాలరీ చాలా అట్రాక్టివ్ ఉంటుంది. 1,60,000 నుంచి 4 lakhs వరకు అయితే పర్ మంత్ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. డిపెండింగ్ అపాన్ ద ఎయిర్లైన్ అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్. సీనియర్ క్యాబిన్ క్రూస్కి ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రీమియం ఎయిర్లైన్స్ లైక్ ఎమిరేట్స్, ఖతార్, ఇతియాడ్, లూఫ్తాన్సా ఈ ఎయిర్లైన్స్లో శాలరీ ఎక్కువ దొరుకుతాయి. అండ్ వీటితో పాటు ఇన్ ఫ్లైట్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్, హౌస్ అలవెన్స్, ట్యాక్స్ ఫ్రీ సాలరీస్ ఇన్ సమ్ కంట్రీస్ లైక్ ఖతార్, దుబాయ్ ఈ కంట్రీస్లో అయితే ట్యాక్స్ ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ ట్రావెల్ ఇన్సెంటివ్స్ ఇట్లా డిఫరెంట్ గానైతే ఎర్న్ అయితే చేయొచ్చు. చాలా హై అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితే. సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ వర్క్ స్కెడ్యూల్స్. డొమెస్టిక్ క్యాబిన్ క్రూకి అయితే షార్ట్ హాల్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. సో ఒక్క రోజులో మల్టిపుల్ ట్రిప్స్ అయితే మేనేజ్ చేయాలి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ దెన్ బ్యాక్ టు హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ డొమెస్టిక్ క్రూకి సేమ్ డే రిటర్న్ అయితే ఉంటుంది. అంటే మీకు డైలీ ఇంటికి రానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే డే టు డే స్కెడ్యూల్స్ స్లైట్లీ అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి. లైక్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, నైట్ ఫ్లైట్స్ ఇట్లనైతే ఉంటాయి. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూకి వచ్చి లాంగ్ హాల్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. లైక్ 8 hours to 16 hours వరకు అయితే ట్రావెల్ చేయాలి. మీరు ఎగ్జాటిక్ లొకేషన్స్లో లేఓవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్యారిస్లో ఈఫిల్ టవర్ చుట్టూ తిరగడం అండ్ సింగపూర్లో మెరీనా బే శాండ్స్ ఎక్స్ప్లోర్ చేయడం. కానీ డౌన్ సైడ్ ఏంటి అంటే మీరు లాంగ్ డ్యూరేషన్ ఫ్యామిలీ నుంచి దూరం ఉంటారు. టైమ్ జోన్ అడ్జస్ట్మెంట్స్తో స్లీప్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బెనిఫిట్స్, పర్క్స్ అండ్ అలవెన్స్. డొమెస్టిక్ క్యాబిన్ క్రూ పర్క్స్ వచ్చేసి ఫ్రీ ఆర్ డిస్కౌంటెడ్ హెడ్ టికెట్స్. ఇది వచ్చేసి డొమెస్టిక్ ట్రావెల్ వరకే. ఇది మీల్ అలవెన్స్ ఫర్ ఎవ్రీ ట్రిప్. ప్రతి ఒక్క ట్రిప్లోనైతే మీకు మీల్ అలవెన్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఎంప్లాయీస్కి డిస్కౌంటెడ్ హోటల్స్, మీకు డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయి హోటల్స్లలో. అండ్ రీజనల్ పార్ట్నర్షిప్ వల్ల కూడా మీకు ఎక్స్ట్రా సేవింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఇంటికి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో పర్సనల్ కమిట్మెంట్ని బ్యాలెన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ పర్క్స్. ఫ్రీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ మీకు, మీ ఫ్యామిలీకి అయితే దొరుకుతాయి. దాంతోపాటు డిస్కౌంటెడ్ ఫ్లైట్స్ కూడా దొరుకుతాయి. మీరు వరల్డ్ వైడ్ తిరగాలనుకున్నా కానీ కూడా లగ్జరియస్ లేఅవుట్స్, 5 star హోటల్లో అయితే మీకు అకామిడేషన్స్ అండ్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి దుబాయ్లో మీరు లేఓవర్ దొరికితే బూర్జ్ ఖలీఫాని ఎక్స్ప్లోర్ చేయడం. మీరు ఏ కంట్రీకి పోయినా ఇట్లా ఎక్స్ప్లోర్ అయితే చేసుకోవచ్చు. టైం అయితే దొరుకుతుంది. ట్యాక్స్ ఫ్రీ సాలరీస్ గల్ఫ్ కంట్రీస్లో ఇది చాలా కామన్ ఇది. అండ్ ఇన్ ఫ్లైట్ కమిషన్స్తో పాటు మీకు అడిషనల్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్, హౌస్ అలవెన్స్ అండ్ రీలొకేషన్ ప్యాకేజెస్. అండ్ గ్లోబల్ లైఫ్ స్టైల్కి అడ్జస్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మనము రెండు రోల్స్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ డీటెయిల్గా చూద్దాం. డొమెస్టిక్ క్యాబిన్ క్రూ అడ్వాంటేజెస్ వచ్చేసి ప్రిడిక్టబుల్ స్కెడ్యూల్స్, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ హాల్ ఫ్లైట్స్ వల్ల మనకు అంత టైర్డ్ అయితే కాము, అంత స్ట్రెయిన్ అయితే కాము. మీరు రీజనల్ డెస్టినేషన్స్ ట్రావెల్ చేస్తారు కాబట్టి అక్కడున్న కల్చర్, అక్కడున్న లాంగ్వేజ్ని అయితే ఈజీగానైతే అడ్జస్ట్ అయితే అయిపోతారు. అండ్ మ్యాక్సిమం మీకు అక్కడ కొంచెం తెలిసే ఉంటుంది, అక్కడ ఏం లాంగ్వేజ్ మాట్లాడతాడు, అక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది మీరు ఇన్ కేస్ డొమెస్టిక్ రీజనల్ ట్రావెల్ చేస్తే. డొమెస్టిక్ క్యాబిన్ క్రూ డిసడ్వాంటేజెస్ వచ్చేసి శాలరీ అండ్ బెనిఫిట్స్ ఇంటర్నేషనల్ క్రూ కన్నా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మీరు
ఎక్కువగా కల్చర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అయితేంది, కల్చర్స్ అయితేంది, మీరు చాలా తక్కువగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ మీకు షార్ట్ టైమ్ లే ఓవర్ అయితే ఉంటుంది, తక్కువ టైం దొరుకుతుంది మీకు. ఆ లే ఓవర్స్లో ఏదన్నా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కానీ కూడా మీకు అయితే టైం అయితే దొరకదు, అంత ఈజీగా కూడా అయితే ఉండదు. అండ్ ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అడ్వాంటేజెస్ వచ్చేసి హై సాలరీ అయితే దొరుకుతుంది, అండ్ లగ్జరియస్ అకామిడేషన్స్ అయితే దొరుకుతాయి, అండ్ వీటిపైన మీకు అలవెన్స్ కూడా దొరుకుతుంటాయి. అండ్ మీరు గ్లోబల్ ట్రావెల్ అయితే చేస్తారు. లేఓవర్స్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాటిక్ ప్లేసెస్లో అయితే దొరుకుతుంది, లైక్ ప్యారిస్, న్యూయార్క్, టోక్యో, మాస్కో, చైనా, లండన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో అయితే మీకైతే లేఓవర్స్ అయితే దొరుకుతాయి. మీరు డిఫరెంట్ కల్చర్స్ని, కుజైన్స్ని, లాంగ్వేజెస్ని అయితే నేర్చుకోవచ్చు. అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అది కూడా హై ప్రొఫైల్ ప్యాసింజర్స్ తోటి అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ డిసడ్వాంటేజెస్ వచ్చేసి లాంగ్ హాల్ ఫ్లైట్స్ వల్ల మీకు మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రెయిన్ అయితే అవుతారు, చాలా టైర్డ్ అయిపోతారు. మీరు ఫ్యామిలీస్ అండ్ పర్సనల్ కమిట్మెంట్స్ కి దూరం అవుతారు, ఎస్పెషల్లీ విత్ ఇర్రెగ్యులర్ స్కెడ్యూల్స్. టైమ్ జోన్స్ చేంజ్ అవ్వడం వల్ల మీకు జెట్ లాగ్, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. మీరు గ్లోబల్లీ ట్రావెల్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లలో డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు లాంగ్ స్టే ఉండాల్సి వస్తుంది. సో ఈ ఫుడ్, ఈ క్లైమేట్స్ని అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ ఫైనల్ కంపారిజన్ అయితే పెడతా, మీకు చార్ట్ అయితే పెడతా, లైక్ కేటగిరీ వైజ్ డొమెస్టిక్ క్యాబిన్ క్రూ, ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ, సాలరీస్, లే ఓవర్స్, వర్క్ స్కెడ్యూల్, పర్క్స్, హోమ్ టైమ్, ఛాలెంజెస్. ఇక్కడ మీకైతే టేబుల్ అయితే పెడతా, దాంట్లో మీరైతే చూడండి, కాసేపు పాజ్ చేసి అయితే చూడండి డిఫరెన్సియేషన్స్. చూడండి, డొమెస్టిక్ క్యాబిన్ క్రూ అయినా, ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయినా ప్రతి కెరియర్కి ఒక యూనిక్ ఛాలెంజెస్ అయితేంది, అడ్వాంటేజెస్ అయితేంది ఉంటాయి. మీకు ఏ కెరియర్ సూట్ అవుతుందో కేర్ఫుల్గా చూసుకొని అయితే చూస్ చేసుకోండి. మీకు ఏ కెరియర్ కోసం ఇంట్రెస్ట్ ఉందో, డొమెస్టిక్, ఇంటర్నేషనల్, కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ కన్సిడర్ లైక్. ఛానల్ చెక్అవుట్ అయితే చేయండి, కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. ఐఎమ్ మోనోజీ, సైనింగ్ ఆఫ్.